సో సౌండ్ బ్యాంకింగ్ ఈ యొక్క 11 ఇయర్స్ లోపల అంటే బ్యాంకింగ్ యొక్క పర్ఫార్మెన్స్ 11 ఇయర్స్లో ఎట్లా ఉన్నది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. దానిలో ముఖ్యంగా 66.9 lakh crores టు 167 lakh crores ఇది పెరిగాయి. అడ్వాన్సెస్ అంటే రుణాలు పెరిగాయి. రుణాలు పెరిగినాయి అంటే పెట్టుబడులు పెరిగినట్టు అర్థం, రైట్? ఓకే, ప్లస్ పాయింట్. గ్రాస్ ఎన్పి అంటే మొండి బాకీలు రాని బాకీలు ఇవి తగ్గినాయి, రైట్? కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. 4.6 టు 2.6. అదే రకంగా ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఆస్తులపై వచ్చే ఆదాయం కూడా మనకు పెరిగింది. ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. 0.8 టు 1.4కు. అదే రకంగా క్రార్ అంటాం, క్యాపిటల్ రిస్క్ అబిట్ రేషియో అంటాం. అంటే రాని బాకీలకు మొండి బాకీలకు వ్యతిరేకంగా కొంత డబ్బును మనం నిల్వ చేస్తాము, అది కూడా పెంచుకున్నాము. కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింట్. తర్వాత ఎల్సిఆర్ లిక్విడిటీ కవర్ రేషియో అంటారు, ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే ఒక నెల లోపల మనకు నికరంగా నెట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోను మేనేజ్ చేసే శక్తిని మనం ఏమంటామంటే ఎల్సిఆర్ అంటాం. అది మామూలుగా క్లాస్లో పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మామూలు చెప్పలేం కాబట్టి జస్ట్ ఇది కూడా పెరిగింది, ఎస్. కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింట్. అదే రకంగా పీసీఆర్ అంటాం, ప్రాంప్ట్ కరెక్టివ్ రైట్ ఇక్కడ యాక్షన్. దీని విషయంలో ఏంటంటే ఇది బ్యాంకులన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ పాటించాలి. ఒకవేళ పాటించకపోతే మాత్రం వాళ్ళపైన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. ఓకే, అది కూడా మనకు ఇలా హెల్తీగా పెరిగిందని చెప్పవచ్చు. అంటే విషయం ఏంటంటే ఇట్లా బ్యాంకింగ్ రంగము చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి బ్యాంకింగ్ బాగుంటే దేశం కూడా బాగుంటుంది. ఎందుకోసం అంటే బ్యాంకర్స్ కెన్ కనెక్ట్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులను పొదుపులను వాళ్ళు కలుపుతారు. కాబట్టి తప్పకుండా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి, బాగుందనే విషయం అర్థం చేసుకో, రైట్? ఓకే.